యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడగు మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి చెప్పాలి, అందరు చెప్పాలి, నీవు లేచి. ఎక్కడి నుంచి లేగాలి? యెహోషువ అనే వ్యక్తి ఎక్కడి నుంచి లేగాలి? అబ్రహాం అనే వ్యక్తి ఫలించని జీవితాన్ని నుంచి ఆయన లెగిచాడు కాబట్టి ఆయన ఆశీర్వదింపబడ్డాడు. యెహోషువ అనే వ్యక్తి, యెహోషువ గారికి తెలీదా మోషే అనే వ్యక్తి దేవుడి సన్నిధిలో చేరిపోయాడని? యెహోషువ గారికి తెలుసు. ఆయన వాగ్దానపు దేశంలోకి ప్రయాణం ప్రారంభించినప్పుడు మోషే గారి మరణించిన శరీరం ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆ భూస్థాపన కార్యక్రమం జరిగిందో ఎవరికి తెలియదు, ఎక్కడ ఉందో కూడా తెలియదు. అలాంటి సమయంలో యెహోషువ అనే వ్యక్తి జీవితాన్ని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే, యెహోషువ అనే జీవితంలో ఒంటరితనం వచ్చేసి 40 సంవత్సరాలు నేను పరిచారకుడుగా ఉన్నాను మోషే అనే గొప్ప నాయకుడి దగ్గర. 40 సంవత్సరాలు ఆయనతో నేను ప్రయాణం చేశాను. సడన్గా మోషే అనే వ్యక్తి లేకపోయేవారు. ఇంతమంది జనాంగానికి నేను నాయకుడిగా అవ్వాలి, నన్ను అభిషేకించారు, నాతో అంతా చెప్పారు, నన్ను చెయ్యమన్నారు, అన్నీ పర్లేదు. కానీ నన్ను నడిపించే వ్యక్తి నా దేవుడు ఉన్నారు. కానీ శారీరకంగా నాతో నాయకుడుగా ఉన్న మోషే అనే వ్యక్తి లేనప్పుడు యెహోషువ జీవితంలో ఒంటరితనం వచ్చింది. హీ వాజ్ లోన్లీ. అందుకే దేవుడు మరొకసారి యెహోషువకి జ్ఞాపకం చేస్తున్నారు, నా పరిచారకుడైన మోషే నిద్రించాడు, హీ ఈజ్ నో మోర్ విత్ యూ. కానీ దేవుడు అంటున్న మాట, నీవు లేచి. అమ్మ చదువుతల్లి 5వ వచనం చదవండి. నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నీ ఎదుట నిలవలేకయుండును. ఎందుకు ఏ శత్రువు అనే మాట రాయబడలేదు? ఎందుకు ఏ శత్రువు అనే మాట రాయబడలేదు? ఎందుకు ఏ మనుషుడు అనే మాట రాయబడింది? ఆలోచించండి. జనరల్గా శత్రువు అనే మాట రాయాలి. ఏ శత్రువు కానీ ఏ అపవాది కానీ ఎవరు కూడా నీ ముందు నిలబడరు. కానీ ఏ మనుషుడు? యెహోషువ గారి జీవితంలో సొంత వారు వ్యతిరేకత వచ్చే అవకాశం, యెహోషువ గారి జీవితంలో సొంత వ్యక్తులు ఆయన నిరాకరించే పరిస్థితులు, యెహోషువ గారి జీవితంలో అక్కడ ఎన్నో పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనగా పరిచారకుడుగా ఉన్నాడు, ఇప్పుడు నాయకుడుగా అయ్యాడు. ఆయన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట, ఏ మనుషుడు నీ ఎదురుగుండా నిలబడు. చదువు తల్లి. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైయుందును, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నువ్వేం కలిగి ఉండాలి? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎవరితోనంటున్నారు మాట? యెహోషువ. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు యెహోషువ? ఒంటరితనంలో కలిగి ఉన్నాడు. ఈరోజు మీరు గమనించాలి, క్రీస్తు నుండి క్షేమాభివృద్ధి అన్న దాంట్లో ఫలించని జీవితాలని దేవుడు ఫలించేటట్టు చేయగలిగిన దేవుడు. ఒంటరితనంలో ఉన్న వారికి తోడు ఉండి నిన్ను విడవని ఎడబాయని దేవుడు నీ తోడు ఉన్నారు అనేది గమనించి, ఈరోజు ఇక్కడ ఉన్న వారు ఒక్కసారి ఆలోచించి, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మనకి ఇల్లు ఉంది, బండి ఉంది, ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, అన్నీ ఉన్నా సమ్టైమ్స్ వీ ఫీల్ లోన్లీ. కొన్ని మార్లు మనం ఎంతో ఒంటరితనాన్ని మనం అనుభవిస్తుంటాం. కొన్ని మార్లు మన జీవితాలు ఎంతో దుఃఖం కలుగుతుంది. ఎందుకు మనం కొన్ని మార్లు ఏడుస్తుంటాం, ఎందుకు మన జీవితాలు అంత దుఃఖం కలుగుతుందో కొన్ని మార్లు మన జీవితాలు అర్థం కాదు. అలాంటి అర్థం కాని పరిస్థితులు ఎంతో ఒంటరితనాన్ని మన జీవితాలు అనుభవిస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్న వారు ఎవరొకరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. అది యవనస్తులైనా, పెద్దవారైనా, మధ్య వయసులో ఎవరైనా, యు మైట్ బి ఫీలింగ్ లోన్లీ. బట్ టేక్ దిస్ వర్డ్ టు యువర్ హోమ్. ఈ వాక్యంతో మీరు వెళ్ళండి. ఏంటిదనగా, నిన్ను విడవని ఎడబాయని దేవుడు నీ తోడున్నారు. యెహోషువ అనే వ్యక్తి ఎప్పుడైతే దేవుడు ఈ వాగ్దానం మొదటి అధ్యాయం చేశారో, వాగ్దానం దేశంలో అడుగు పెట్టేంత వరకు దేవుడు యెహోషువ గారిని వదలకుండా ఆయన ఉన్నారు.